బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गरोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं बाह्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्षाय नमः. చేయగడుకు నాచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభ్రౌ శ్రీమాన్ గోత్ర కౌశికస గోత్ర అరుణకుమార శర్మా నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమద కౌశికగోత్రోద్భవస్యాస్మాకం సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సమస్త అలక్ష్మీ పరిహార ద్వారా మహాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన మేరోకాంచన కలత్ర బంధుమిత్ర సమృద్ధి ద్వారా సకల శ్రేయ అభివృద్ధ్యర్థం మమ గృహే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం యథాశక్తి కల్పోక్త ప్రకారేణ శ్రావణ భృగువాసర మహాపర్వదిన కాలే వరలక్ష్మీ వ్రతం అహం కరిష్యమానః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం మహాగణపతి పూజాం కరిష్యే. కలశారాధనం కరిష్యే. బావగారు అందులో 2 అక్షతలు వేసి చేయి బోలించి పెట్టండి. ఓం కలహస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా అర్గవేదోధైర్వేదः సామవేదోక్షథర్వణः అంగైः సహితాः సర్వే కలశాం సమాశ్రితాः. ఓం మా కలశేషు ధావరి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే కలశోరకేన అపో వా ఇరుగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జియోతేగుష్యాపో యదోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపవో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాజా కృష్ణవేణీ చ గౌతమి భాగీరథేతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు మహాగణాధిపతిదేవతా వరలక్ష్మీ మహాగణాధిపతిదేవతా సహిత వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకः కలశోరకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానం సంప్రోక్ష్య 2 అక్షతలు తీసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం సాంగం సాయుధం సవాహం శక్తిపత్నీ పుత్రపరివార సమేతం హరిద్రాబింబే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో రేహి భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరంతమృతే మలయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానవ్యైతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. మహాగణపతిం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్న అక్షతు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. ధ్యానం పుష్పము అక్షతలు తీసుకుని విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకోండి. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతిం ధ్యాయామి. పెట్టేసేయండి. మహాగణపతిమావాహయామి
నవరత్నసింహాసనార్థం అక్షదాన్ సమర్పయామి. తమలపాకుతో నీరు జల్లండి. పారయోః పాద్యం సమర్పయామి. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. స్నపయామి. ఆపోహిష్ఠామయో భువస్థానవూర్జేతధాతన మహేరణాయ చక్షసే యోపశ్వరమోరసస్తస్య భారయతే హనః క్షతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మరః ఆపో జనయధాజనః. శుద్ధోరగస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అభివస్త్రా సువసనాన్యర్షావిధేనో సురుగా పూయమానః. అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ మహాగణపతయే నమః. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహరం పురస్తాదు. ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణపతయే నమః. యజ్ఞసూత్రం సమర్పయామి. ఒక పువ్వు తీసుకుని గంధంలో అద్ది వినాయకుడి దగ్గర పెట్టండి. గంధద్వారా అందురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ పక్వయే శ్రియం శ్రీచందనం సమర్పయామి. నువ్వు పసుపు సుమంగళీర్యం వధోరిమాగం సమేత పశ్యర సౌభాగ్యమశ్చేరత్వాయార్హాస్తం విపరేతన. ఇది హరిద్ర కుంకుమచూర్ణం సమర్పయామి. అరపుష్పైః పూరయామి. అక్షరైః పూరయామి. ఓం సుముఖాయ నమః. పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేస్తున్నాను. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. వేడిగా ఉన్నది. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షదాని సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైः సంయుధः ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రదృశ్యతాం. ధూపం ఆఘ్రాపయామి. స్థాపిత దీపం దర్శయామి. దీపాలు నమస్కారం చేసుకోండి. ధూపదీపానంతరం నీళ్లు చల్లండి. శుద్ధ ఆచమనం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సు భారత పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్తంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణపతయే నమః. దాడిమీ ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అర్తంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. మహాగణపతయే నమః. గుడకండసహిత దాడిమీ ఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. నీళ్ళు చూపించి పల్లెల్లో వేయండి. మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిఠానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. భోగే ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదలైర్ధం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం. తాంబూలం సమర్పయామి. చర్వణానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. కర్పూరనీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి మహవ్యోధానేతి ఏకదా బ్రహ్మణోపహరతి. సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాసనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖేతయామాసకం సుజామసి. హిరణ్యపాత్రం మధోః పూర్ణం దదాతి మహవ్యోధానేతి ఏకదా బ్రహ్మణోపహరతి. ఏకధైవేదమానాయుస్తేజో దదాతి. నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. దివ్యరక్షాన్ ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ హర. పుష్పము అక్షతులు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. 2 అక్షతలు తీసుకోండి. ప్రదక్షిణ చేస్తున్నట్టు భావన చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని పునశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవాశరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ప్రదక్షిణపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి. అక్షతలు పూజ చేస్తున్నాను. చామరం వీదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. దర్పణం దర్శయామి. రాజోపచార
శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి అక్షతులు పట్టుకోండి యస్య స్మృత్యాచ నామోచ్చార పూజాక్రియాదిహు న్యూనం సంపూర్ణదాంగ్యాతి సత్యోపందే గణాధిపం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అక్షతులు వారికి ఇచ్చి వారి చేతిలో నీళ్లు వేయండి అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాడు భగవాన్ సర్వాత్మహాయ తత్ఫలం మహాగణాధిపతిదేవతార్పణమస్తు మహాగణాధిపతి సుప్రీనాథు అక్కడి నుంచి పువ్వు తీసుకుని కళ్ళగద్దుకుని పద్మినికి ఇచ్చేసాయి సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దౌర్వాదు స్వప్ననాశని మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు 2 అక్షతలు విఘ్నేశ్వరుడి దగ్గర వేసి ఆ పల్లవి ఎత్తి అక్కడే పెట్టేసేయండి యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్ను తే హనాకం మహిమానస్తదంతే అడబ్బ తీరబాబు సరే తే హనాకం మహిమానస్తదంతే ఇక్కడే పెట్టండి ఎత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవా చెప్పండి గణపతిం తగిలిందా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ పూర్వోక్త ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభృతో పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పండి పూర్వ సంకల్ప అనుసారేణ వరలక్ష్మీ వ్రతం అహం కరిష్యే వారి చేతులు నీళ్ళు వేసేసారు సర్వమంగళ మాంగళ్యే శివే सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते ओम आप्यायस्व समेतुते विश्वरः सोमवृष्णयो भवावारस्य संगधे क्षीरस्नानं समर्पयामि ओम दधिक्रावन्नो अकारजं विष्णोरश्वस्य वाजिनः सुरभिनामघागरत्प्रणः आयोगं शिरार्चतु दधिस्नानं समर्पयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वस्सवितोत्पुनातु अच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्यस्नानं समर्पयामि ओम मधुवादा अर्धायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तवोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवकुण्डरः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माद्वीर्गावो भवन्तु नः मधुस्नानं समर्पयामि स्वादः पवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय सुहवे दुनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाङ्गलाभ्यः शर्करस्नानं समर्पयामि याः फलिनीर्याभरा पुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिप्रसूदास्तानो मुञ्चन्त्वगुम्मसः फलोदकस्नानं समर्पयामि ओम हिरण्यवर्णां हरणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो अम्मावः ताम् आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनारप्रबोधिनीं श्रियं देवीं पक्वये श्रीर्मा देवीर्षितां कांसोऽस्मितां हिरण्यप्राकारां आर्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थिरां पद्मवर्णां तामिह पक्वये श्रियं चन्द्रां प्रभासां यशथाज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोरबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च वर्णासः प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्यन्नत मे गृहात् गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिह पक्वये श्रियं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मनसः काममाकूर्यं बाधः सत्यमशीमहि पशूनां रूपमन्नश्च मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धान् चक्लीरवस मे गृहे नित्यदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमावः आर्द्रां यः करणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदमावः ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभुरङ्गावो रास्योऽश्वान् विन्देयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ओं वरलक्ष्मीदेव्यै नमः पंचामृतस्नानं समर्पयामि फलोदकस्नानं समर्पयामि ఒక చుక్క నీళ్ళు వేయండి శుద్ధోదకస్నానం చ సమర్పయామి ఓం పుష్పావతీః ప్రసూవతీః ఫలనీరఫలా ఉత అశ్వాయువ సజత్వరీర్విరుధః పార ఇష్ణవః పుష్పోదకస్నానం సమర్పయామి
भक्तोमिव तितपुना पुनन्तो यत्र धीरा मनसा वाचमकृता अत्र सखा सख्यानि जानते भद्रैषां लक्ष्मीर्निहितादिवाची साङ्गं सायुधां सवाहनां शुचिपतिपुत्रपरिवारसमेतां महालक्ष्मीं आवाहयामि స్థాపయామి పూజయామి. ఈ తమలపాకు తీసుకుని అమ్మవారి దగ్గర బోర్లించి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోగపశ్యేమ సూర్యముచ్చరంతమృతమలయాన్ స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముప్యైతే. 2 అక్షతలు తీసుకోండి. అనని దేవి సర్వజగన్మాత యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతిభావేన మండపేస్మిన్ సన్నిధిం కురు. స్థిరా భవ వరదా భవ సుముఖా భవ సుప్రసన్నా భవ స్థిరాసనం గురు. తరంగ ధ్యానం. పుష్పము అక్షతలు తీసుకోండి. అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ చెప్పండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సముద్భూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే గేహే సురాసుర నమస్కృతే. వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు వేసి స్పూపకి పెట్టేసేయండి. ఓం మరలా 2 అక్షతలు తీసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా. వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. మరలా అక్షతలు. సూర్యాయాయుధుర్వస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే. వరలక్ష్మీదేవ్యై నమః ఇది నవరత్నగజేమ సింహాసనం సమర్పయామి. నేను చెప్పినప్పుడు తమలపాకుతో నీళ్ళు చూపించి ఆ కప్పులోకి వేసేసేయండి. శుద్ధోదకం ప్రాతస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే. వరలక్ష్మీదేవ్యై నమః. నీళ్ళు చూపించి పళ్ళలో వేసేసేయండి. శుద్ధోదకం సమర్పయామి. మళ్ళీ సువాసిత జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాన దేవీ త్వం సుర సర్వదేవ నమస్కృతే. వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగరుసంయుతం గృహానాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే. వరలక్ష్మీదేవ్యై నమః ఇది ముఖే ఆచమనం సమర్పయామి. తమలపాకుతో పంచామృతం చల్లండి. పయోదరిఘృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృత స్నానవిధం గృహాన కమలాలయే. వరలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. అందులో పెట్టేసి తమలపాకుతో నీళ్ళు చల్లండి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థిరం శుద్ధోదక స్నానం గృహాన విధుసోదరి. వరలక్ష్మీదేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. 3వేనా పట్టుకెళ్ళిపోతున్నావా? చూడట్లేదమ్మా. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానానంతరం శుద్ధోదకం సమర్పయామి. దీనికి కొంచెం పసుపు కుంకుమ అలంకారం బావగారు. సురార్చితాంగిరి యుగలే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే. వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి ఈ వస్త్రాన్ని ముట్టుకో అలంకారం వస్త్రం సమర్పయామి. తప్తహేమకృతం దేవి గృహాణత్వం శుభప్రదే. ఉపవేదమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. వరలక్ష్మీదేవ్యై నమః. యజ్ఞసూత్రం సమర్పయామి. కర్పూరాగర్ కస్తూరి గోచనాభినిర్మితం గంధం దాస్యామి తే దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. అలానే గంధం కూడా. ఓం శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీచందనం సమర్పయామి. హరిద్రంచమయాని తందేవి సౌభాగ్యదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే. కుంకుమం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తండురాన్ శుభాన్
हरिद्राकुङ्कुमोपेतान् गृह्यतामब्धिपुत्रिके वरलक्ष्मीदेव्यै नमः अक्षतानि समर्पयामि पुष्पं मल्लिकादिसुगन्धीनि मल्लिकाजातिकुसुमैश्चम्पकैर्वकुलैरपि शतपत्रैश्च कलहारैः पूजयामि हरिप्रिये वरलक्ष्मीदेव्यै नमः विविधकुसुमानि समर्पयामि ओम चंचलायै नमः पादौ पूजयामि चपलायै नमः जाननी पूजयामि ओम पीताम्बरायै नमः ऊरु पूजयामि कमलवासिन्यै नमः कटिं पूजयामि पद्मालयायै नमः नाभिं पूजयामि मदनमात्रे नमः स्तनौ पूजयामि ललितायै नमः भुजद्वयं पूजयामि कम्बुकण्ठे नमः कण्ठं पूजयामि सुमुखायै नमः मुखं पूजयामि श्रियै नमः ओष्ठौ पूजयामि सुनासिकायै नमः नासिकां पूजयामि सुनेत्र्यै नमः नेत्रे पूजयामि रमायै नमः कर्णौ पूजयामि कमलायै नमः शिरः पूजयामि कमलायै नमः शिरः पूजयामि वरलक्ष्म्यै नमः सर्वाण्यङ्गानि पूजयामि ओम श्रद्धायै नमः ओम विभूत्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाचे नमः ओम पद्मालयायै नमः ओम पद्मायै नमः ओम शुतये नमः ओम स्वाहायै नमः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यायै नमः ओम लक्ष्म्यै नमः ओम नित्यपुष्टायै नमः ओम विभावर्यै नमः ओम आदित्यै नमः ओम दित्यै नमः ओम दीप्तायै नमः ओम वसुधायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम कामाक्ष्यै नमः ओम क्रोधसम्भवायै नमः ओम अनुग्रहप्रदायै नमः ओम बुद्धये नमः ओम हरिवल्लभायै नमः ओम अशोकायै नमः ओम अमृतायै नमः ओम दीप्तायै नमः ओम अशोकायै नमः लोकशोकविनाशिन्यै नमः ओम धर्मनिलयायै नमः ओम करुणायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्ष्यै नमः ओम पद्मसुन्दर्यै नमः ओम पद्मोद्भवायै नमः ओम पद्मप्रियायै नमः ओम पद्ममुख्यै नमः ओम पद्मनाभप्रियायै नमः ओम पद्माराधरायै नमः ओम पद्मिन्यै नमः ओम देव्यै नमः ओम पुण्यगन्धायै नमः ओम सुप्रसन्नायै नमः ओम प्रसादाभिमुख्यै नमः ओम प्रभायै नमः ओम चन्द्रवदनायै नमः ओम चन्द्रायै नमः ओम चन्द्रसहोदर्यै नमः ओम चतुर्भुजायै नमः ओम इन्दिरायै नमः ओम इन्दुशीतलायै नमः ओम आह्लादजनन्यै नमः ओम पुष्ट्यै नमः ओम शिवायै नमः ओम शिवकर्त्रे नमः ओम सत्यै नमः ओम विमलायै नमः ओम विश्वजनन्यै नमः ओम तुष्ट्यै नमः ओम दारिद्र्यनाशिन्यै नमः ओम प्रीतिपुष्करण्यै नमः ओम शान्तायै नमः ओम शुक्लमालाम्बरायै नमः ओम श्रियै नमः ओम भास्कर्यै नमः ओम बिल्वनिलयायै नमः ओम वरारोहायै नमः ओम वसुन्धरायै नमः ओम हिरण्मये नमः ओम हेममालिन्यै नमः ओम धनधान्यकर्त्रे नमः ओम सिद्धये नमः ओम त्रैणसौम्याय नमः ओम शुभप्रदाय नमः ओम नृपवेस्मकरानन्दाय नमः ओम वरलक्ष्म्यै नमः ओम वसुप्रदायै नमः ओम हिरण्यप्राकारायै नमः ओम हेममालिन्यै नमः ओम धनधान्यकर्त्रे नमः ओम सिद्धये नमः ओम त्रैणसौम्याय नमः ओम शुभप्रदायै नमः ओम शुभदायै नमः ओम समुद्रतनयायै नमः ओम जयायै नमः ओम मङ्गलादेव्यै नमः ओम विष्णुपक्षस्थलस्थितायै नमः ओम विष्णुपत्न्यै नमः ओम प्रसन्नाक्ष्यै नमः ओम नारायणसमाश्रितायै नमः ओम दारिद्र्यध्वंसिन्यै नमः ओम देव्यै नमः ओम सर्वोपद्रववारिण्यै नमः सर्व उपद्रववारिण्यै नमः ओम नवदुर्गायै नमः ओम महाकाल्यै नमः ओम ब्रह्म विष्णु शिवात्मिकायै नमः ओम त्रिकालज्ञानसम्पन्नायै नमः ओम भुवनेश्वर्यै नमः ओम सर्वेश्वर्यै नमः श्रीवरलक्ष्मीदेव्यै नमः नानाविधपरिमलपत्रपुष्प अक्षतानि समर्पयामि ओम दशांगं गुग्गुलोपेतं सुगंधं सुमनोहरं धूपं दास्यामि देवेशि वरलक्ष्मी गृहाणत्वं नमो नमः इति वरलक्ष्मीदेव्यै नमः धूपम् आघ्रापयामि स्थापितदीपं दर्शयामि धूपदीपानन्तरं तमलपाकुतो నీళ్ళు చూపించి పళ్ళలో వేసేసేయండి धूपदीपानन्तरं शुद्ध आचमनं समर्पयामि ओम भूर्भुवस्सुभः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अर्धन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि वरलक्ष्मीदेव्यै नमः नारिकेलशकले सहित
రసఫల రాజకీయ సహిత కదలీఫల నివేదయామి 5 మార్ల ప్రసాదం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీరు చూపించి పల్లెలు వేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపిథానమసి ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలు నా ఓం భోగీఫలైస్సకర్పూరైర్నాగవల్లీదలైర్దం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రదృశ్యరాం తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం మళ్ళీ ఒక చుక్క నీళ్ళు శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోధానీతి ఏకడా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవేదమాన ఆయుస్తేజో దదాతి. కర్పూరనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. దివ్యరక్షాం ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ హర. ఓ చుక్క నీళ్ళు వేసి అమ్మవారికి హారతద్దారా. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. నమస్కరోమి. శంభో శంకర. ఒక పుష్పము 2 నక్షత్రాలు తీసుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. కళ్ళకద్దుకుని అక్కడ వేసేసాను అమ్మవారి దగ్గర. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. 2 నక్షత్రాలు పట్టుకోండి. క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అక్షతల వారికి ఇచ్చేసి వారి చేతిలో నీళ్ళు వేపండి. అనయా ధ్యానావాహన షోడశోపచార పూజాత్ భగవాన్ సర్వాత్మ ఏతత్ఫలం వరలక్ష్మీదేవి సుప్రీనాథు. బధ్నామి కనకాంబరాలు కట్టింది అది. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పద్మిని చెప్తే సరిపోతుంది బాబు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పెద్దమ్మ స్పూనివా. ఏకదా నైమిషారణ్యే ఋషయస్సౌనకాదయః ప్రప్రచ్ఛరాతతం సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయంలో సౌనకాది మహర్షులందరూ కూడా చాతుర్మాస్యము ఆషాఢమాసంలో ఆచరించే చాతుర్మాస్య వ్రత విశేషంగా కూడా అన్ని సన్నాహాలు చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఆ యొక్క ఋషిపత్నులందరూ కూడా సూత మహర్షుల వారు వేయించేయడం చూసి ఆ స్వామికి నమస్కారం చేసుకుని ఇలా అడిగారు. మహానుభావ, అనేకానేక వ్రతముల విషయాలలో మీరు క్షుణ్ణముగా తెలిసినటువంటి పురాణ పండితులు. వ్యాస భగవానుని ద్వారా అనేక పురాణాలన్నీ కూడా తెలుసుకుని అందులో ఉన్నటువంటి అంతర్గత నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా సవిస్తరముగా చెప్పగలిగినటువంటి పండితులు. మీ అందరూ కూడా అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు కదా. మరి స్త్రీలని ఉద్ధరించడానికి సకల సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతము కానీ పూజాక్రతువు కానీ ఏదైనా ఉన్నదా, అనుగ్రహింపవలసింది అని చెప్పి ఆ ఋషిపత్తులందరూ కూడా ఆ సూత మహర్షుల వారిని ప్రార్థించారుడా. అప్పుడు అమ్మలారా, పూర్వము ఇదే ప్రకారంగా కైలాసాధీశుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీ అమ్మవారు ప్రార్థించి స్త్రీలకి సకల సౌభాగ్యములు, దీర్ఘ సౌమంగళ్యము, సత్సంతానము, సమస్త సౌభాగ్యములు కూడా సిద్ధింపజేసే వరలక్ష్మీ వ్రతం ఉన్నది కదా, అదేమిటి, దాని విషయం తెలుసుకోవాలని కోరికగా ఉన్నది అని ఆ పరమేశ్వరుని పార్వతీ అమ్మవారు ప్రార్థింపగా అప్పుడు పరమేశ్వరుడు ఉపదేశించి తెలియజేసినటువంటి వ్రతము శ్రీ వరలక్ష్మీ వ్రతము. అది శ్రావణ శుక్రవారం నాడు చేయవలసినటువంటిది. అట్టి వ్రతాన్ని వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించమని చెప్పసాగాడుట ఆ ఋషిపత్తులందరితోనూ. అమ్మలారా, పూర్వకాలమందు కుండినము అనేటువంటి రాజ్యంలో, మగధ దేశంలో కుండినము అనేటువంటి పట్టణం గలదు. ఆ పట్టణంలో సమస్తమైనటువంటి సకల గుణ సలక్షణురాలైనటువంటి చారుమతి అనే ఒక పుణ్యస్త్రీ కలదు. తను నిరంతరము కూడా తన భర్త మాటను అనుసరించి అత్తమామల దైవములతో సమానముగా పూజిస్తూ చుట్టుపక్కల వారందరితోనూ కూడా
సఖ్యముగా ఉంటూ మంచి నడవడికతో చక్కటి సులక్షణమైనటువంటి స్త్రీ అన్నమాట. అట్టి పుణ్యస్త్రీ ప్రతినిత్యము కూడా ఏ విధంగా అయితే భాస్కరుణ్ణి ఆదివారం నాడు, పరమేశ్వరుని సోమవారం నాడు, గౌరీ అమ్మవారిని మంగళవారం నాడు, విష్ణుమూర్తిని బుధవారం నాడు, బృహస్పతిని గురువారం నాడు, అలానే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని, శనివారం నాడు శ్రీనివాసుణ్ణి, అలా వారాంతర్గతమైనటువంటి దేవతలందరి యొక్క నిత్య నిరంతర పూజలు ఆచరిస్తూ అకుంఠితమైనటువంటి భక్తి తత్పరురాలు ఆ చారుమతి అనేటువంటి స్త్రీ. పుణ్యవతి గృహకృత్యములన్నీ కూడా పూర్తి చేసుకుని శ్రావణమాస ప్రారంభ కాలంలో గృహకృత్యములన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటి ముందర సాయంకాలం మందు ముగ్గులు పెట్టుకుని తన ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ ఆచరించి నిద్రకి వెళ్ళిందిట. అలా ఆనాటి రాత్రి పడుకునుండగా బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున సాక్షాతు శ్రీ మహాలక్ష్మి అమ్మవారే ఈ చారుమతి యందు వాత్సల్యంతో అనుగ్రహంతో స్వప్నంలో సాక్షాత్కరించారు వరలక్ష్మీ స్వరూపిణి అయి. అమ్మా చారుమతి, రాబోయే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నీవు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించమ్మా. తద్వారా నీకు సకల పుణ్యములు కలుగుతాయి. అట్టి పుణ్య ఫలితముగా సకల సౌభాగ్యములు, సకల సత్సంతాన శ్రేయవృద్ధులు, గృహమంతా కూడా కాంచనమయమై సంతోషముగా ఉంటావు తల్లి. నీకు దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది అని ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారు తన స్వరూపినిగా సాక్షాత్కరించి ఆ వ్రత విశేషాన్ని చెప్పిందిట చారుమతితో. చారుమతి వెంటనే నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున వచ్చిన కలగరా నిజం కావచ్చును, ఆ వ్రతమాచరించాలి అని చెప్పి ఉదయాన్నే లేచిన తర్వాత తన భర్తతో చెప్పి అలానే అత్తమామలతో కూడా సంప్రదించి వారి యొక్క అనుజ్ఞ తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చెయ్యాలి అని శ్రావణమాస గురువారం నాడు అంటే శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజున అన్ని సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నదిట. స్త్రీలందరి ఇళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టి రేపటి రోజున ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నాను, లక్ష్మీ స్వరూపంగా మా గృహానికి వేయించేయండి అని వారందరినీ కూడా పిలుచుకుని అన్ని పూజా సన్నాహాలు చేసుకున్నది. వేదోక్తులైనటువంటి వేద పండితుల్ని బ్రాహ్మణుల్ని పురోహితులుగా నియమించుకుని శ్రీ సూక్త పూజా విధానంగా కల్పోక్త ప్రకారంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసిందిట ఆ యొక్క చారుమతి. ఈ వరలక్ష్మి వ్రతాన్నంతా కూడా పూర్తి చేసుకుని ఈ ముత్తైదులందరూ కూడా కలిసి అమ్మవారి యొక్క నీరాజన మంత్రపుష్పాలు పూర్తి చేసుకుని ప్రదక్షిణ చేయసాగారు. ఎప్పుడైతే చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మొదటి ప్రదక్షిణ ఆచరించారో ఆ మొదటి ప్రదక్షిణకే వారి శరీరాలన్నీ కూడా స్వర్ణమయమైనటువంటి భూషితాలైపోయాయిట. రెండో ప్రదక్షిణ చేయగానే వారి గృహంలో ఉన్నటువంటి సమస్త గృహోపకరణాలు కూడా స్వర్ణమయమైపోయాయి. మూడో ప్రదక్షిణ చేయగానే ఎవరెవరైతే స్త్రీలు ఈ చారుమతి యొక్క వ్రతానికి వచ్చారో ఇంటికి వారందరినీ తీసుకెళ్ళడానికి వారి వారి గృహాల నుండి రథగజ తురగ వాహనాలు కూడా వచ్చి దృశ్యమయ్యాయిట. వెంటనే స్త్రీలందరూ అనుకున్నారు, ఇంతటి మహత్తరమైనటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని ఈ పుణ్యస్త్రీ ఆచరించుటయే కాక ఆ వ్రత కథ విని ఆ కథాక్షతుల శిరస్సును ధరించి మమ్మల్ని అందరినీ కూడా భాగ్యవంతుల్ని చేసిందని, అట్టి స్త్రీకి దీర్ఘ సౌమంగళ్యం కలగాలి అని ఆ ముత్తైదువులందరూ కూడా ఆశీర్వదించి వారి వారి ఇళ్ళకి వెళ్ళారట. కాబట్టి పార్వతీదేవి ఎవరైతే భక్తి శ్రద్ధగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారో వారికి సకల సౌభాగ్యములు, సుఖములు, సత్సంతతి కలుగుతుంది అని వరమిచ్చాడు. పార్వతీ అమ్మవారు అడిగిందిరా, మహానుభావ, స్త్రీలకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి దోషముల వల్ల ఆ పౌర్ణమికి ముందర వరలక్ష్మీ వ్రతం నాడు కుదరకపోతే మరి ఏమిటి ఆ భాగ్యదాయకమైన వ్రతం ఎలా ఆచరించాలి అంటే, అమ్మ శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా సరే భక్తిగా ఈ వ్రతం ఆచరిస్తే తత్సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది. వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం చేత సకల శుభములు కూడా అనుసరిస్తాయి, అనుగ్రహిస్తాయి అని ఆ వరలక్ష్మి వ్రతమాహాత్మ్యాన్ని ఈ విధంగా ఆ సూత మహర్షుల వారు ఋషిపత్తులందరికీ కూడా తెలియజేశారుడా. ఇది శ్రీ వరలక్ష్మీ వ్రత కథాధ్యాయః సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కొన్ని నక్షత్రాలు అక్కడ వేసి కొన్ని నక్షత్రాలు మీ తల మీద వేసుకోండి. మీరు వేసేసుకోండి. పెద్దమ్మ ప్రసాదం పట్టడం.
शुभारथविदुर्वरेण्यं भर्गोरेवश्यरीमहि धियो यो नः प्रचोदयात् अर्धन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरमसि रमासहितवीरवेङ्कटसत्यनारायण साङ्गसपरिवार समेत वरलक्ष्मी देवतायै नमः षड्रसोपेत चित्रान्न पायसान्न सहित महानैवेद्य निवेदयामि ओम प्राणाय स्वाहा ओम पानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा నీళ్ళు చూపించి పల్లెల్లో 4 సార్లు వేయండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాభోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి తాంబూలం పూగే ఫలైస్స కర్పూరైర్నాగవల్లేదరైర్ధం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రదృహ్యతాం తాంబూలం సమర్పయామి తమలపాకుతో నీరు చల్లండి తాంబూల చర్వనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి ओम बुद्धीप्यस्पजात वेदो पघ्नन्निर्वृतिं मम वशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते साक्षात् वरलक्ष्मी देव्यै नमः श्री महालक्ष्मी नीरजालयमुनको नीराजनं श्रियः कान्ताय कल्याणधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम् दिव्य मंगलनीराजनं दर्शयामि अनन्तरं शुद्ध आचमनं समर्पयामि उचुकनीरु అమ్మవారికి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు నమస్కారం చేసుకోండి జై బోలో మాతా మహారాజ్ఞికి జై వరలక్ష్మి మాతాకి జై ఇద్దరు కూడా లేచి నుంచోండి నమస్కరోమి హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुडिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् साङ्गसपरिवार समेत वरलक्ष्मीदेव्यै नमः అమ్మవారి దగ్గర వేసేసేయండి వెనకాల ఫోటో దగ్గర వేసిన పర్లేదు సువర్ణదివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి ఓం యానికా ప్రదక్షిణ చేశాక యానికాని చ పాపాని జన్మాంతర్కృతాని చ యాని జాని నశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మ హం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవీ శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ప్రదక్షిణపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి चनक सहित आर्द्रमुद्ग सूप गुडोदक निवेदयामि ओं प्राणाय स्वाहा ओं पानाय स्वाहा ओं व्यानाय स्वाहा उदानाय स्वाहा ओं समानाय स्वाहा निवेदन अम्मवारि दग्गर मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तो वृक्षालयं बारुद्धाचमनं समर्पयामि तांबूलादि समस्तोपचार पूरार्थे अक्षतानि समर्पयामि अक्षतल చేతిలో పట్టుకోండి యస్య స్మృత్యా చ రామోక్తర్వః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణాయారు శుద్ధ్యో వందే జగదీశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భగవతి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అక్షతలు ఆయన చేతికి ఇచ్చి ఆయన చేతిలో నీళ్ళు వేయండి అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్యార్ భగవాన్ సర్వాత్మ ఏతత్ఫలం మహాలక్ష్మీ సుప్రీనాథు అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం समस्त पापक्षेकरं
వరలక్ష్మీదేవి పాదోరకం పావనం పరమం శుభం. అమ్మ తీర్థం తీసుకోండి అందరూ. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. సాలగ్రామశిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. ఓం క్షత్రశ్చ రాజా వరుణోధిరాజः నక్షత్రానాగుం శతభిషగ్వసిష్ఠः తౌ దేవేభ్యः కృణుతో దీర్ఘమాయుః. వరలక్ష్మీ ప్రసాసిద్ధి ద్వారా సకల శ్రేయోభివృద్ధిరస్తు. దీర్ఘ సౌమంగళ్య సత్సంతాన సౌభాగ్యాభివృద్ధిరస్తు. కుమారస్య కుమార్యాः వాక్స్థానే మహాసరస్వతీ ప్రసాద సిద్ధిరస్తు.